స్టార్టెడ్ ఆల్రెడీ ఆర్డర్ దీపక ఇప్పటికే ఖైరతాబాద్ గణనాథుడు క్రేన్ నెంబర్ 4 వద్దకు చేరుకున్నాడు. మరికొద్ది క్షణాల్లోనే ఖైరతాబాద్ ఆ గణనాథుడి నిమజ్జనం కూడా పూర్తవుతుందని చెప్పేసి కూడా ఇప్పటివరకే ఆలయ అధికారులు అదేవిధంగా ఆ పోలీసులు కూడా తెలుపుతున్న సిచ్యువేషన్ ఉంది. ప్రజెంట్ మనం హెచ్ఎంటీ మీద స్క్రీన్ మీద చూసుకోవచ్చు. బడా ఆ గణపతి కూడా నిమజ్జనానికి మాత్రం ట్యాంక్ బండ్ వద్దకు చేరుకున్న సిచ్యువేషన్ అయితే చూడొచ్చు. మరికొద్ది క్షణాల్లోనే చివరి పూజ కూడా అందుకోబోతున్నారు. చివరి పూజ అందుకున్న తర్వాత బడా గణేశులు కూడా ఆ నిమజ్జనం కాబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మనం చూడొచ్చు భారీగా ఇప్పటివరకే భక్తులు చేరుకున్నారు. భక్తుల్ని ఎక్కడికక్కడే కట్టడి చేసే ప్రయత్నం చేసినా కూడా ఎక్కడ కూడా భక్తులందరూ కూడా ఖైరతాబాద్ గణనాథుని నిమజ్జనం చూడడానికి ఇంకా ముందుకు అనుమతించాలని చెప్పేసి కూడా అందరూ కూడా కోరుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే మహాగణపతి మాత్రం ఆ నిమజ్జనానికి ఇక్కడికి చేరుకున్నారు. మరికొద్ది క్షణాల్లోనే చివరి పూజ కూడా జరగబోతుంది. చివరి పూజ జరిగిన అనంతరం మాత్రం నిమజ్జనం జరగబోతుంది. ఇప్పటివరకే ఖైరతాబాద్ గణనాథుడు ఎక్కడైతే ఆ నిమజ్జనం చేపడతారో ఆ ప్లేస్ లో నిమజ్జనానికి సంబంధించినంత వరకు మాత్రం అక్కడ ఒక లోతైన గుర్తులు కూడా ఇప్పటివరకు ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే ఆ గణనాథుని నిమజ్జనం చేసే సమయంలో మాత్రం పూర్తిగా ఆ గణనాథుడు మునిగే విధంగా కూడా ఇప్పటివరకే ఆ జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఏర్పాటు చేసిన ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఖైరతాబాద్ గణనాథుకు సంబంధించినందుకు మొత్తం ఆ 350 టన్నులకు సంబంధించిన సామర్థ్యం కూడా ఆ క్రేన్ ద్వారా మాత్రం పూర్తి స్థాయిలో మాత్రం ఎక్కడైనా కూడా లిఫ్ట్ చేయడానికి మాత్రం అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఇప్పటివరకే ట్రైన్కి సంబంధించిన ఆ యాజమాన్యం కూడా తెలిపిన నేపథ్యంలో మాత్రం ప్రజెంట్ మనం హుస్సేన్ సాగర్ లో చూసుకోవచ్చు. ఒక పక్క ఆ డిఆర్ఎఫ్ సిబ్బందితో పాటు అదేవిధంగా వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు కూడా ఎప్పటికప్పుడు కూడా ఇక్కడున్న సిచ్యువేషన్ మాత్రం పరిశీలిస్తున్నారు. అదేవిధంగా ఆ గజ ఈతగాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు. ఏమైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే మాత్రం వెంటనే వాళ్ళని రక్షించే విధంగా కూడా ఇప్పటివరకు సిద్ధంగా ఉన్న ఆ సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో పాటుగా ఏదైతే హుస్సేన్ సాగర్ లో వినాయకుల నిమజ్జనం జరుగుతున్న సమయంలో మాత్రం పూలు దాంతో పాటుగా ఇతర వస్తువులు ఎవరైనా వేస్తే కూడా క్లీన్ చేయడానికి మాత్రం ఇప్పటివరకు తగిన పరికరాలు కూడా ఉపయోగిస్తూ మాత్రం ఎప్పుడప్పుడు కూడా క్లీన్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మహాగణపతి ఇప్పటివరకే ట్యాంక్ బండ్కు చేరుకుంది కాబట్టి మరికొద్ది సేపట్లోనే చివరి పూజ అందుకుపోతుంది. చివరి పూజ అందుకున్న తర్వాత మాత్రం గణపతి నిమజ్జన కార్యక్రమం కూడా చేపట్టబోతుందని చెప్పుకోవచ్చు. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి అవ్వడానికి మాత్రం దాదాపు అర్ధగంట నుంచి గంట పాటు కూడా పట్టే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఆలయ నిర్వాహకులు చెప్తున్న ప్రకారం మాత్రం మొదటగా ఏదైతే ప్రభుత్వం భావించిందో 1:30 వరకు కూడా ఖైరతాబాద్ గణనాథుని నిమజ్జనం చేసి తీరుతామని చెప్పేసి కూడా ఇప్పటివరకే ప్రకటించింది. కాబట్టి ఆ నేపథ్యంలో అందుకు సంబంధించిన ఏర్పాటు కూడా ఇప్పటివరకే చక్కగా చేసిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మనం చూడొచ్చు మరికొద్ది క్షణాల్లోనే బడా గణనాథుడికి సంబంధించిన క్రేను సిద్ధంగా ఉంది. మరికొద్ది సేపట్లోనే ఈ క్రేన్ ద్వారా మాత్రం ఆ గణనాథుని నిమజ్జన కార్యక్రమం కూడా పూర్తి చేయబోతున్నారు. 11 రోజుల పాటు విశిష్ట పూజలు అందుకున్న గణనాథుడు మాత్రం ఇప్పటివరకే నిమజ్జనానికి కూడా సిద్ధమైన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఒక పక్క ఆ ఉత్సవ సమితితో పాటు అదేవిధంగా తెలంగాణ ప్రజలందరూ భక్తులందరూ కూడా ఇక్కడ చేరుకొని మాత్రం ఖైరతాబాద్ గణనాథుని నిమజ్జన కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పేసి కూడా అందరూ కూడా ఇక్కడికి చేరుకున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ప్రజెంట్ మనం చూడొచ్చు క్రేన్ నెంబర్ 4 వద్దకు కూడా ఇప్పటివరకే ఖైరతాబాద్ గణనాథుడు చేరుకున్నాడు. ఉత్సవ సమితి కూడా ఉత్సాహంగా మాత్రం ఆడుతూ పాడుతూ ఖైరతాబాద్ గణనాథుని నిమజ్జన కార్యక్రమంలో కూడా పాల్గొన్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. చివరి పూజ ఉంటుంది కాబట్టి చివరి పూజ పూర్తి అవగానే ఖైరతాబాద్ గణనాథుని నిమజ్జన కార్యక్రమం కూడా ఉంటుంది. ప్రజెంట్ మనం చూడొచ్చు ఎక్కడ చూసినా కూడా ఆ భక్తులు ఇక్కడికి చేరుకున్నారు. ఇసుకేస్తే రాళ్ళంత జనం కూడా ఇప్పటివరకే ట్యాంక్ బండ్ వద్దకు చేరుకున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఆ భక్తులందరూ కూడా బడా గణపతిని నిమజ్జనాన్ని చూడడానికి మాకు అనుమతి ఇవ్వాలి, ఇంకా ముందుకు వెళ్ళడానికి కూడా అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా పోలీసులు కోరుతున్నారు. కానీ ఇక్కడ గణనాథుని నిమజ్జన కార్యక్రమం సమయంలో మాత్రం అందరూ కూడా కొంచెం దూరంగా ఉండాలంటే కూడా పోలీసులు సూచిస్తున్న నేపథ్యంలో మాత్రం భక్తుల కోరిక మేరకు మాత్రం ఖైరతాబాద్ గణనాథునికి నిమజ్జనం వద్దకు మాత్రం అందరూ కూడా ఆలోచిస్తున్న ఆ సిచ్యువేషన్ అయితే ప్రజెంట్ కనిపిస్తుంది. మనం చూడొచ్చు హెచ్ఎంటీవీ స్క్రీన్ మీద బడా గణనాథులు మాత్రం ఇప్పటివరకే క్రేన్ నెంబర్ 4 వద్దకు చేరుకున్నారు. 4 వద్దకు చేరుకోగానే వెంటనే దానికి సంబంధించిన ప్రక్రియ కూడా ప్రారంభమవుతుంది. ఎందుకంటే ఆ గణనాథుడు
గన్నాథుడి వెహికల్ కి ఎప్పుడైతే ఎక్కిస్తారో ఎక్కించే సమయంలో మాత్రం పూర్తిగా వెల్డింగ్ చేస్తారు. ఆ వెల్డింగ్ ని తొలగించడానికి దాదాపు అర్ధగంట సమయం పట్టే అవకాశం ఉందని చెప్పి కూడా ఇప్పటివరకే తెలుస్తుంది. దాంతో పాటుగా అదే సమయంలో చివరి పూజ కూడా అందుకోబోతున్నారు కాబట్టి అందుకున్న తర్వాత గన్నాథుని నిమజ్జన కార్యక్రమం కూడా పూర్తయితే కాబోతుంది. ప్రజెంట్ మనం చూడొచ్చు కరితపాదు గన్నాథుడు 11 రోజుల పాటు విశిష్ట పూజలు అందుకున్న తర్వాత ఆ నిమజ్జనానికి మాత్రం ఇప్పటివరకే ట్యాగ్ మండకైతే చేరుకున్న విజువల్స్ అయితే హెచ్ఎంటీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. గన్నాథుడికి సంబంధించిన 11 రోజుల పాటు మహాన గణపతి ఇప్పటికే గన్నాథుడికి సంబంధించినందుకు మాత్రం అన్ని రకాల ఏర్పాట్లు జిహెచ్ఎంసీ అదేవిధంగా ఇతర శాఖల అధికారులు కూడా చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎప్పుడైతే నిమజ్జనం పూర్తవుతుందో నిమజ్జనం పూర్తయిన వెంటనే గన్నాథుడికి సంబంధించిన ఆ స్టీల్ ని 1 లేదంటే 2 రోజుల్లోనే తొలగించే విధంగా కూడా దాదాపు జిహెచ్ఎంసీకి సంబంధించిన 500 సిబ్బంది కూడా పనిచేస్తారని చెప్పేసి కూడా జిహెచ్ఎంసీ అధికారులు కూడా చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. కరితపాదు గన్నాథుని నిమజ్జనం పూర్తి అవ్వగానే సాయంత్రం నుంచి కూడా వివిధ గల్లీల నుంచి బయలుదేరిన గన్నాథులు కూడా ఇక్కడికి చేరుకోబోతున్నాయి కాబట్టి అందుకు దాదాపు 40 ప్రత్యేక ట్రైన్లను కూడా ఏర్పాటు చేశారు. 40 ప్రత్యేక ట్రైన్ల ద్వారా మొత్తం ఇక్కడ నిమజ్జన కార్యక్రమాలు కూడా చేపట్టడానికి ఇప్పటివరకే పూర్తి స్థాయిలో మాత్రం అధికారులు ఏర్పాటు చేసే సిచ్యువేషన్.